కళింగ క్షేత్రంలో నాగావళి తీరంలో బలరాముడు ప్రతిష్ఠించిన 5 లింగాలు అత్యంత మహిమాన్వితమైన లింగాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ 5 లింగాల వల్ల ఈ ప్రాంతం పంచలింగ క్షేత్రంగా పేరు మోసింది. వీటిలో ఏ ఒక్క లింగాన్ని దర్శించుకున్నా అపారమైన పుణ్యరాశి వరదానంగా లభిస్తుందని చెబుతారు. అందులోనూ మరీ ముఖ్యంగా శ్రీకాకుళంలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనం అత్యంత పుణ్యఫలప్రదం. ఇవాళ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీకాకుళం గుడి వీధిలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. గంగాధరా హే గౌరీవరా నీ నీడల్లో నేను చాలు దొరా జయశంకరా హే కరుణాకరా నీ రక్షే మాపై ఉంటే చాలు హరా మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండరా శరణం స్మరణం సకలం హరణం పరమేశ్వరుడి నామమే కాదు, ఆయన రూపము అపురూపమే. ఆ రూపంలోనే ఎంతో వైవిధ్యం కలగలిసి ఉంటాయి. ఆయన ఆయుధాలు ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం. ప్రతి అంశలోనూ ఓ సందేశం. ఆ అంశను దర్శించడంలోనే ఒక పరమార్థం. అందుకే పరమేశ్వరుడి రూపమే కాదు, ఆయన నామము ఆ భావము అపురూపమే. సాకారుడైన నిరాకారుడైన అంతా ఆ స్వామి చిద్విలాసమే. పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోనూ ప్రతి అణువు ఆయన స్వరూపమే, ఆయనకు అధీనమే. కానీ ఆ స్వామి దేనికి కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. విభూతి ధరిస్తాడు, గజచర్మం చుట్టుకుంటాడు. విషసర్పాలు ఆయనకు హారాలు. ఆయన తలపై ఉన్న నెలవంక జగతికి వెలుగును పంచే చందమామ. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దివి నుండి భువికి దిగివచ్చిన గంగను తన జటాజూటంలో బంధించాడు. యావత్ సృష్టికి సమస్తాన్ని ప్రసాదించే ఆయన తనకు ఏమీ అక్కర్లేదని నిర్లిప్తంగా ఉండడానికే స్వామి ఈ రూపంలో కనిపిస్తాడు. ఆ స్వామి మహిమను తెలుసుకొని కళింగసీమకు క్షామం నుండి విముక్తిని ప్రసాదించేందుకు నాగావళి నదిని ఉద్భవింపచేసి ఆ పవిత్ర నదీ తీరంలో పంచలింగాలను ప్రతిష్ఠించి కళింగసీమను ఉద్ధరించిన మహనీయుడు బలరామదేవుడు. ఆయన ప్రతిష్ఠించిన పంచలింగాల్లో ఒకటైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర లింగం శ్రీకాకుళం పట్టణంలోని గుడివీధిలో కొలువై ఉంది. తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు కైలాసనాదుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు కైలాసనాదుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు జగముల నేలేటి జగదీశ పరమేశ ఉత్తిష్ట రుద్రకోటేశ శ్రీకాకుళిష్ఠ శంకర లోక కళ్యాణ సిద్ధ్యర్థం కర్తవ్యం ధర్మపాలనం. స్వామి రుద్రకోటేశ మేలుకోవయ్యా. శ్రీకాకుళంలో కొలువై ఉన్న శంకర లోక కళ్యాణం కోసం నీవు మేలుకోవాలయ్యా. ధర్మపాలనయే నీ కర్తవ్యం తండ్రి అంటూ శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో గుడివీధిలో ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో కొలువు తీరిన రుద్ర కోటేశ్వర స్వామిని మేల్కొల్పుతూ నిత్యం ఈ పట్టణానికి దినచర్య ప్రారంభమవుతుంది.
కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో బంధునాశనాన్ని చూడలేక బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరాడు. వింధ్య పర్వతాల్ని దాటుకుని దండకారణ్యాన్ని కూడా దాటి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో కొంతకాలం పాటు బలరాముడు ఆ తీర్థయాత్ర సమయంలో నివసించాడు. నాడు కరవు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రాంత ప్రజలు తమకు ఆ బాధ నుండి విముక్తి కల్పించాలని సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన బలరాముణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనలకు కరిగిపోయిన బలరాముడు ఆ క్షామాన్ని నిర్మూలించడానికి మీరు కాశీకి వెళ్ళక్కర్లేదు, ఆ విశ్వేశ్వరుణ్ణి గంగను ఇక్కడికే రప్పిస్తాను అని వాళ్లతో చెప్పి తన ఆయుధమైన హలాన్ని భూమిలో నాటి పాతాళం నుంచి గంగమ్మను పైకి రప్పించాడు. నాగలి నుండి ఉద్భవించిన నది కనుక నాగావళి అయ్యింది. నాడు బలరాముడు నాగావళి తీరంలో 5 లింగాలను ప్రతిష్ఠించాడు. నాగావళి నది యొక్క నిర్మలమైన జలాల నుండి ఉద్భవించే శీతల పవనాలను ఆస్వాదిస్తూ ఒంటి నిండా భస్మాన్ని పూసుకున్న దివ్యదేహంతో ప్రకాశిస్తూ భక్తుల ఆర్తుల రోగాలను ఈతి బాధలను పారద్రోలే శక్తి కలిగిన ఈ కోటేశనాథుణ్ణి శరణన్న వారికి తీరని కోరికే లేదని స్థలపురాణం చెబుతోంది. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, నీ మదిలో మహాదేవుడినే కొడుముంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయాన్ని సాయన శకం 1774 సంవత్సరంలో కోనాడ వాస్తవ్యులైన మగటపల్లి కామయ్య శెట్టి నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 2003 డిసెంబర్ 3వ తేదీన అష్టబంధన సహిత శిలాకవచంతో సద్గురు కృష్ణయాజి ఆధ్వర్యంలో ఈ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి శ్రీకూర్మనాథ ఆలయానికి క్షేత్రపాలకుడని స్థలపురాణం చెబుతోంది. ఆలయం ముందు ఉన్న నాగావళి నది స్వామివారి సేవకై నిరంతరం పరవళ్లు తొక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. భక్తులు ఈ పుణ్యనదిలో స్నానాలు ఆచరించి పాప ప్రక్షాళన కావించుకొని పునీతులై శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దర్శనానికి చేరుకుంటారు. ఆలయం గోపురం ప్రాకారాలు మనోజ్ఞంగా ఉంటాయి. ఆలయ సమీపంలోనికి రాగానే వినిపించే గుడిగంటలు భక్తుల హృదయాలను పావనం చేస్తాయి. అల్లంత దూరం నుండి ఆలయ శిఖరంపై కనిపించే త్రిశూలం ఇక్కడకు వచ్చిన భక్తులకు అభయప్రదానం చేస్తుంది. ఈ త్రిశూలాన్ని దర్శించుకున్న భక్తులకు సత్వ రజ స్తమో గుణాలు నియంత్రణలో ఉండి సర్వే సర్వత్రా మేలు చేస్తాయని చెబుతారు. ఆలయ స్వాగత తోరణంపై ఉమామహేశ్వరుల ఎదుట ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర లింగానికి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షీరాభిషేకం చేస్తున్నట్టుగా మలిచిన మూర్తి కనిపిస్తుంది. విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. మహాశివరాత్రి పర్వదినాన బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగాలను దర్శించిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని, సకల పాపాలు ప్రక్షాళనమవుతాయని ప్రతీతి. శ్రీకాకుళం పట్టణంలో కొలువై ఉన్న ఈ లింగంలో రుద్రకోటి గణాలు గోచరించడం వల్ల ఈ మహాలింగానికి బలరాముడు రుద్రకోటేశ్వర లింగమని పేరు పెట్టి ఇక్కడ ప్రతిష్ఠించాడు. స్వామివారికి పక్కనే అమ్మవారు ఉమాదేవిగా కొలువైయుంది కనుక ఈ స్వామికి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి అనే పేరు స్థిరపడింది.
శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారితో పాటుగా ఈ ప్రాంగణంలో అనేక మంది దేవీ దేవతలు కొలువై ఇక్కడికి స్వామివారిని సేవించుకోవటానికి వచ్చిన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు. స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించే సమయంలో ముక్కోటి దేవతలు ఆ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారని స్థల పురాణ కథనం. ఇంతటి పావనమైన ఈ క్షేత్రంలో స్వామివారిని సేవించుకోవటానికి, ఆయనతో పాటుగా నివసించటానికి కొంతమంది దేవీ దేవతలు స్థిరంగా నిలిచి ఉండటం కూడా విశేషమే. ఈ ఆలయానికి తూర్పున ఉత్తరం వైపున చిన్న రాజగోపురాలు ఉన్నాయి. భక్తులు ఉత్తర ఈశాన్యం నుండి ఎక్కువగా ఈ ఆలయంలోకి ప్రవేశిస్తారు. తూర్పు వైపున ఉన్న రాజగోపురాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు పంచలోహాలతో తాపడం చేసిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. లోపలికి రాగానే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని సేవించుకుంటారు. ఈ మూర్తి కృతయుగానికి ప్రతీక. భక్తులు తర్వాత సీతారామచంద్రమూర్తిని దర్శించుకుంటారు. ఈ మూర్తి త్రేతాయుగానికి ప్రతీక. తర్వాత వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు. ఈ మూర్తి ద్వాపర యుగానికి ప్రతీక. తర్వాత ఉమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం, తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అటు పిమ్మట నవగ్రహ మంటపాన్ని దర్శించుకుంటారు. నవగ్రహాలను ఆరాధించిన తరువాత శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆలయం నుండి బయటకు వస్తారు. ఆలయ ముఖమంటపంలో 10 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో నందీశ్వరుడు రుద్రకోటేశ్వర స్వామి ముందు మోకరిల్లి కనిపిస్తాడు. నందీశ్వరుడి ఆనతిని గైకొని రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసం ముందుకు కదిలిన భక్తులకు గర్భాలయ ప్రధాన ద్వారం చెంత ఇరువైపులా శృంగి భృంగి ద్వారపాలకులుగా ఉంటారు. గర్భాలయ ద్వారం పైన ఇరువైపులా ఆకాశగంగా జలాలతో అభిషేకిస్తున్న భద్రగజాలతో కూడిన శ్రీ మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. అమ్మకు భక్తిపూర్వకంగా నమస్కరించుకుని గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు విశాలమైన పానవట్టంపై కొలువు తీరి ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగాన్ని అభిషేకించుకొని తనివి తీరా సేవించుకొని తరిస్తారు. ఈ నంది భృంగి శృంగి విగ్రహాలను ఓ శిల్పి రూపొందించి ఇక్కడికి తీసుకువచ్చాడని, తీరా ఆలయ ప్రధాన ద్వారం చిన్నగా ఉన్నందువల్ల వీటిని లోపలికి తీసుకువెళ్లడానికి వీలుకాక ప్రహరీ బయటే ఉంచి వెళ్లిపోయాడని, కానీ తెల్లారేసరికల్లా నంది భృంగి శృంగి విగ్రహాలు శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి అనుగ్రహం వేటి స్థానాల్లోకి అవి చేరిపోయాయని స్థల పురాణ కథనం. మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. గర్భాలయంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి తూర్పు ముఖంగా కొలువు తీరి ఉంటాడు. 1671 సంవత్సరంలో మగటపల్లి కామయ్య శెట్టి అనే భక్తుడికి స్వామివారు కలలో కనిపించి దేవాలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించారు. 2003లో డిసెంబర్ 2న అంతరాలయ పునరుద్ధరణ జరిగింది. స్థానికంగా ఉన్న ఓ పెద్ద వ్యాపార సంస్థ చొరవ తీసుకుని ఈ పునరుద్ధరణకు నడుం బిగించింది. శ్రీ శాక్తానంద భైరవానంద స్వామి ఆశీస్సులతో శ్రీ వేమకోటి కృష్ణయాజి గారి ఆధ్వర్యంలో ఈ పునరుద్ధరణ జరిగింది. దేవతా ప్రతిష్ఠ కనుక
ఉన్న శివలింగాన్ని తొలగించడానికి వీల్లేదు. ఈ కారణంగా గర్భాలయంలో ఉన్న శివలింగంపైనే శిలాకవచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఆలయ ప్రాంగణానికి వెనుక భాగంలో నాగావళి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ తీరంలో సుమారు 500 సంవత్సరాల నాటి అశ్వత్థ వృక్షం ఉంటుంది. దీన్ని ఆనుకొని గంగా, యమున, సరస్వతి త్రిమాతృకలు కొలువుతీరి ఉన్న ఉపాలయం. ఇక్కడే కుమారస్వామి కూడా ఓ చిన్న ఉపాలయంలో కొలువుతీరి ఉన్నాడు. మొత్తం ఈ ఆలయాలన్నింటినీ రాతితో నిర్మించారు. ఆలయ శిఖరం మీద మొదటి అంతస్తులో వివిధ దేవతామూర్తులు, దశావతారాల మూర్తులు కనిపిస్తాయి. రెండవ అంతస్తులో శ్రీకృష్ణ పరమాత్మ లీలలకు సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. ఆకాశం నుండి చూస్తే ఆలయ శిఖరం అష్టదళ పద్మాకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయంలో భాద్రపద మాసంలో వినాయక చవితికి నవరాత్రులు జరుగుతారు. పూర్తిగా భక్తుల సహకారంతోనే ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు సుమారుగా 500 మంది మహిళలు సామూహికంగా ఉదయం 10 గంటలకు అమ్మవారికి సహస్రనామార్చన కుంకుమ పూజ చేసుకుంటారు. దసరా ఉత్సవాలలో 9 రోజుల పాటు అమ్మవారికి 9 అవతారాలను అలంకరిస్తారు. ఆయా రూపాల ప్రాశస్త్యాన్ని బట్టి అమ్మవారికి నిత్యం హోమం చేస్తారు. కార్తీక మాసంలో స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు ప్రాతకాల అర్చన అనంతరం భక్తులకు దర్శనం ఉంటుంది. సోమవారాల్లో తెల్లవారుజామున 1:30కే స్వామివారికి ప్రాతకాల అర్చన చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఏకాదశి పర్వదినాన రుద్రాభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ రోజున మహారుద్రాభిషేకం జరుగుతుంది. పౌర్ణమి రోజున సాయంత్రం 4 గంటల నుండి భక్తులు దీపారాధనలు చేస్తారు. సాలగ్రామ దానాలు, దీపదానం, కార్తీక జ్వాలాతోరణం, స్వయంపాకాలు, వస్త్రదానాలు ఉంటాయి. ఈ రోజున స్వామివారికి ఆలయ శిఖరం మీద దీపాలు వెలిగిస్తారు. మార్గశిర మాసంలో పోలిపాడ్యమి నాడు వేకువజామున భక్తులు కార్తీక మాస దీక్షను విరమిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన త్రయోదశి నుండి చతుర్దశి ఘడియల్లోకి ప్రవేశించే సమయంలో స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. శ్రీకాకుళానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన పట్టణాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. శ్రీకాకుళం బస్టాండ్ నుండి ఆలయం వరకు నేరుగా సిటీ బస్సులు, ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. సమస్త విశ్వము ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది. అంతటి కరుణామూర్తి రుద్రకోటి గణ సమేతుడై శ్రీ ఉమారుద్రకోటేశ్వరుడుగా 5000 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో నిలిచి పూజలందుకుంటూ భక్తుల్ని కరుణిస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. గంగాధరా హే గౌరీవరా, నీ నీడల్లో నేను దేశాలు దొరా. జయ శంకర
చాలు హరా మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండరా శరణం స్మరణం సకలం హరణం వేదోరా హర హర శంభో శివనామమే శివ శివ శంభో మా ప్రాణమే హర హర శంభో నీ రూపమే శివ శివ శంభో అపరూపమే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.